సో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ప్రభుత్వానికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్, హెల్త్, సో ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లో 4,83,000 మంది అవుట్సోర్సింగ్ పనిచేస్తున్నారు. కానీ ఈ అవుట్సోర్సింగ్ పనిచేస్తున్న వాళ్ళు చాలామంది బోగస్ ఉద్యోగాలు చేస్తున్నారు. నకిలీ పత్రాలు సబ్మిట్ చేసి వాళ్ళ మనుషులు ఉండరు, కానీ వాళ్ళ పేర్లు ఉంటాయి. ఎవ్రీ మంత్ వాళ్ళకి ప్రభుత్వం నుంచి జీతం కూడా డిపాజిట్ అవుతుంది. సో ఇట్లాంటివన్నీ కూడా చెప్పారు. సో ఆ బోగస్ ఉద్యోగాలన్నీ ఏరివేసే పనులు మేము ముహూర్తం పెట్టినాం. సో ఆ ఏరివేసే పనిలో భాగంగా ఉద్యోగాలన్నీ కూడా ఫట్ అయిపోతే ఎవరైతే నిజాయితీగా ఉంటారో, ప్రాపర్ డాక్యుమెంటేషన్తో ఉంటారో, మనిషి ఉండి పనిచేసే వాళ్ళకే మేము వేతనం చెల్లిస్తాం. గత ప్రభుత్వం వీళ్ళందరినీ తెచ్చిపెట్టింది, సో ఖజానాకు గండి కొట్టింది, ఇట్లాంటి మాటలని చెప్పారు. సో దానిలో భాగంగా ఉద్యోగులందరూ కూడా ఒక ఆర్డర్ పాస్ చేశారు. సో ఆర్డర్ ఏంటంటే, మీకు సంబంధించిన అకౌంట్కి, ఏ అకౌంట్కి అయితే ప్రభుత్వం నుంచి డబ్బులు పడితే ఆ అకౌంట్కి మీ ఆధార్ని అనుసంధానం చేయాలి. సో అట్లా చేసినప్పుడు ప్రాపర్గా మనిషి వచ్చి పనిచేస్తున్నాడా లేదంటే పేరే పనిచేస్తుందా అనేది తెలుస్తుంది. పాపం అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరూ కూడా ఏం చేశారు, నిజంగా మేము పనిచేస్తున్నాం కాబట్టి బోగస్గా ఎవరైనా ఉద్యోగులు ఉంటే పోతారు కదా అని టక వాళ్ళ అకౌంట్ని ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకున్నారు. మరి తేలిందేంది, చెప్పుకోవాల్సిన సంఖ్యలో కూడా అక్కడ బోగస్ ఉద్యోగులు లేరు. సో అది తెలిసిన తర్వాత మరి ఇక్కడ ఆ ప్రతిపాదన చేయడం, సో పెద్దగా పేపర్లలో కటింగ్స్ వేసి రాపియడం, ఇక టీవీ ఛానల్లో దానికోసం ఒక స్పెషల్ ఎపిసోడే నడిపించడం, ఇవన్నీ చేసారు. సో మరి వాళ్ళు చెప్పిన మాటలు తప్పైపోతాయి కదా అని ఆలోచించి ఇప్పుడు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో ఉద్యోగుల ఉద్యోగానికి ఎసరు పెట్టారు. సో అదే వార్తని హైలైట్ చేస్తూ రాసిండ్రు ఇక్కడ వెలుగు. ఏం రాసిండ్రో ఒకసారి చదువుతాను వినండి. ఇక అవుట్సోర్సింగ్కు చెల్లు, సిబ్బంది తొలగింపు దిశగా ఆర్థిక శాఖ కసరత్తులు, పంచాయతీరాజ్, రెవెన్యూ, మున్సిపల్, మార్కెటింగ్, హెల్త్ విభాగాల్లో ఎక్కువ. ఇప్పటికే కంటిన్యూ ఆర్డర్లు లేక 5 నెలలుగా నిలిచిపోయిన వేతనాలు. 30,000 మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు తీవ్ర ఆందోళన. సో 30,000 మంది ఉద్యోగులు రోడ్డు మీద పడుతున్నారు. సో ఒక కుటుంబంలో ఇద్దరు వేసుకున్నా కూడా 60,000 మంది ఇలా రోడ్డు మీద పడే అవకాశం. ఎందుకు? కేవలం ప్రభుత్వం చేసిన ప్రచారానికి ఇక్కడ ఉద్యోగులు బలయ్యే పరిస్థితి. ప్రచారం ఏంటి? సో బోగస్ ఉద్యోగాలు చేస్తున్నారు, గత ప్రభుత్వం డబ్బులు అనవసరంగా వీళ్ళకి చెల్లించింది, అవన్నీ మేము కట్టడి చేస్తాం అని ఏదైతే విమర్శలు చేసారో, సో ఆ విమర్శలకు వాళ్ళు కట్టుబడి ఉండాలంటే ఇక్కడ బోగస్ ఉద్యోగాలు చూపించాలి. అక్కడ బోగస్ ఉద్యోగాలు లేకపోతే దాన్ని సృష్టించాలంటే అది కఠినతరం కాబట్టి, సో ఉన్న ఉద్యోగులను తొలగించి, రేపు మేము ఇగో ఇంతమంది ఉద్యోగులను తొలగించినాం అవుట్సోర్సింగ్ వాళ్ళని, కాంట్రాక్ట్ సిబ్బందిని, వీళ్ళందరూ కూడా బోగస్ ఓట్లు అని వాళ్ళపైన బురద జల్లే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. సో అట్లాంటి విషయాన్ని ఇక్కడ వెలుగు పేపర్ హైలైట్ చేస్తూ రాసింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పింది ఉద్యోగులకి అండ్ బోగస్ ఉద్యోగుల ఏరివేత పేరుతో మొదలైన ప్రక్రియ, ఇందాక నేను చెప్పిన విషయం ఇక్కడ రాశారు. ఆర్థిక శాఖ దగ్గర ఉన్న అధికారిక గణాంకాల ప్రకారం వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో మొత్తం 4,93,093 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో చాలా వరకు బోగస్ ఉద్యోగులు ఉన్నారనే అనుమానంతో మొదట్లో వ్యక్తమైంది. దీంతో వారందరినీ వివరాలతో ఆధార్ అప్డేట్ చేయాలని ఆదేశించారు. వాళ్ళు చేసిన తర్వాత ఏమైంది, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ తమ వివరాలను ఆధార్తో అనుసంధానం చేశారు. ఆ అప్డేట్ ప్రక్రియ పూర్తయ్యాక పెద్దగా బోగస్ పేర్లు బయటపడలేదు. సో మళ్ళీ ఆ పేర్లు బయటపడలేదు, సీఎంకు ఒక నివేదిక ఇవ్వాలి కాబట్టి వీళ్ళని తొలగించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు అనేది ఇక్కడ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సో మరి ఇట్లా ఉద్యోగులను తొలగిస్తే ఏ శాఖలపైన ఎఫెక్ట్ పడుతుంది అనేది కూడా వెలుగు పేపర్ రాసుకొచ్చింది. వివిధ శాఖలపై ప్రభావం, అవుట్సోర్సింగ్ సిబ్బంది తగ్గింపు ప్రభావం కేవలం రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలతో పాటు పలు కీలక విభాగాలపైన పడుతుంది. ట్రాన్స్కో, జెన్కో, డిస్కామ్లతో పాటు రిజిస్ట్రేషన్, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రవాణా, ఆర్టీసీ, పురపాలక శాఖల్లో ఈ తరహా కుదింపు జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,500 మంది మండలలో అండ్ కంప్యూటర్ ఆపరేటర్ ఫైల్స్ క్లియరెన్స్ లేకపోవడంతో వారిని కొనసాగింపు ప్రశ్నార్థకంగా మారింది. సో ఇట్లుంటుంది అనమాట పరిస్థితి. అంటే ఒకసారి మనం చేసిన విమర్శ నిజమని సీఎం దగ్గర చెప్పాలి, మళ్ళీ ఆ మెప్పు పొందాలి, మళ్ళీ విమర్శలు చేయాలి ప్రతిపక్షం పైన అనే ఒక డ్రామాలో బలైతుంది 30,000 మంది ఉద్యోగులు. ఆల్రెడీ నిరుద్యోగులు ఇంద్రపార్క్ దగ్గర ధర్నా పెడతాళ్ళని పర్మిషన్ ఇస్తే ఎప్పుడు ఏ ర్యాలీ చేయాలి, ప్రభుత్వం వైపు మనం నిరసన తెలపాలని, ఇప్పుడు వాళ్ళు మండలాల్లో, జిల్లాల్లో తిరిగి చెప్తారు ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది అని పరిస్థితి. ఎటువంటి ఎలక్షన్స్ లేనా వాళ్ళు ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కడుపు కాలింది, ఉద్యోగాలు లేవని చెప్పేసి.
ఒక పక్క నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేస్తుంటే ఉన్న వాళ్ళనైనా ఉద్యోగం చేసే వాళ్ళనైనా చేయనిచ్చుంటే కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్న వాళ్ళని అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉన్న వాళ్ళని 30,000 కుటుంబాలను రోడ్లో పడిస్తే 30,000 కుటుంబాలు ఇంటూ 2 వేసుకున్న 60,000 మంది ఇవాళ రోడ్లో పడుతున్నారు. ఏం చేసుకొని బతుకుతారు? ఇంకో పక్క ఏఐ హబ్గా మారాలి హైదరాబాద్ అంటే ఆ ఏఐ హబ్గా ఇట్లా మారింది అనుకో మళ్ళీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పరిస్థితి ఏందనేది వాళ్ళు క్వశ్చన్ మార్క్ ఆలోచించుకోవాలి. ఇప్పటికే ఏఐ ప్రభావం వల్ల చాలా కంపెనీస్లో లే ఆఫ్స్ కంటిన్యూ అవుతున్నాయి. సో మొత్తం నిరుద్యోగం పెంచి పోషించే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉంది అని అనిపిస్తుంది. సో ఇది వెలుగు రాసిన పేపర్ అనమాట. మరి అవుట్సోర్సింగ్ పైన ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది, కసరత్తులు చేస్తుంది అంటున్నారు. ఇన్ కేసు ఆ కసరత్తులు సక్సెస్ అయితే చాలా సక్సెస్ఫుల్గా ప్రభుత్వం 30,000 మంది ఉద్యోగాలను ఊస్ట్ చేసే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు ఇప్పటి వరకు నిరసన చేశారుగా, ఇక తెల్లారి నుంచి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళు కూడా ఇవాళ నిరసన చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకు కూడా ఎన్నికల సమయంలో ఒక హామీ ఇచ్చింది ప్రభుత్వం. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్గా పనిచేసే వాళ్ళకి మీకు జీతబత్యాలు పెంచుతాం అండ్ దాంతోపాటు మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాం. సో అదే మాట పట్టుకొని వీళ్ళు కూడా రేపటి రోజున నిరసనలు దిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేస్తారు, మళ్ళీ చలో సెక్రటరేట్ అనే కార్యక్రమాలు చేసే ఆలోచనలో కూడా అవుట్సోర్సింగ్ ఉన్నారు ఎంప్లాయీస్.